తెలంగాణలో ప్రస్తుతం సవాళ్ల పర్వం నడుస్తోంది. నేను సిద్ధం అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. నిన్న మెదక్ సభలో హరీష్ రావు రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరారు. తాను ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గరికి రాజీనామాతో వస్తానని, సీఎం రేవంత్ రెడ్డి తన రాజీనామాతో రావాలన్నారు. తమ ఇద్దరి రాజీనామాలను మేధావులకిద్దామని రేవంత్ చెప్పినట్లు ఆగస్టు 15 లోపల కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలతో పాటు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. మొదట ఇద్దరి రాజీనామాలను మేధావుల చేతిలో పెడదామని, కాంగ్రెస్ హామీలను అమలు చేస్తే తన రాజీనామాను స్పీకర్కు ఇవ్వాలన్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పితే తన రాజీనామాను గవర్నర్కు పంపించాలన్నారు. ఇక కాసేపట్లో ఆయన గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు, రైతు రుణమాఫీ చెయ్యి, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపు అవుతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన. ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాతమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. మొన్న హరీష్ రావు మొదట రేవంత్ కు సవాల్ చేశారు. దమ్ముంటే హామీలు అమలు చేయాలని, లేకపోతే దిగిపోవాలన్నారు. హామీలు అమలు చేస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలంటూ ఇలాంటి సభా వేదికగా కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. ఇక ఈ సవాళ్ల పర్వం కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు కూడా ఢీ అన్నట్టుగా సవాల్ విసురుకున్నారు. కాబట్టి దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు, ఎలా చూడాలి ఈ సవాళ్ల పర్వాన్ని? చందు, తెలంగాణలో ఓవైపు ఎండలు మండుతుంటే తెలంగాణ రాజకీయాలు కూడా అదే స్థాయిలో హీట్ ఎక్కాయి. ముఖ్యంగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్ళు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య ప్రతి సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు, ముఖ్యంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని చెప్పి కూడా అన్ని దేవతల మీద, దేవుళ్ళ మీద
సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు వేస్తున్న క్రమంలోనే హరీష్ రావు దీనిపై స్పందించారు. ఖచ్చితంగా ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ కనుక సీఎం రేవంత్ రెడ్డి చేస్తే ఖచ్చితంగా తన రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవి కంటూ కూడా సవాలు విసిరారు. ఈ సవాల్కు ఇద్దరు నేతల మధ్య కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఈరోజు హరీష్ రావు గన్ పార్క్ వద్దకు 10 గంటల వరకు గన్ పార్క్ వద్దకు తన రాజీనామా పత్రాన్ని తీసుకొని వస్తానని ఇప్పటికే సవాళ్ళు విసిరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం. మరి కాసేపట్లోనే హరీష్ రావు గన్ పార్క్ వద్దకు రాబోతున్నారు. తన రాజీనామా పత్రాన్ని తీసుకొని రాబోతున్న క్రమంలోనే చాలా ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలకు కొనసాగుతూ ఉన్నాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతాయి. ముఖ్యంగా ఖచ్చితంగా అయితే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తే మాత్రం రాజీనామాతో పాటు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అంటూ కూడా ఖచ్చితంగా రావాలి. రేవంత్ రెడ్డి కావాలి. రాజీనామా పత్రాలు ఇద్దరు మేధావుల దగ్గర పెడదాం. ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ఆ రుణమాఫీ చేస్తారో ఆ రాజీనామాను మీరు స్పీకర్కి ఇచ్చి ఆమోదించుకోవచ్చు. తెలంగాణ ప్రయోజనాల ముఖ్యం, తెలంగాణ ప్రజల రైతుల ప్రయోజనాల ముఖ్యం అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉంటాయి చాలు, అంతేగాని తన రాజీనామా లెక్క కాదు. ఖచ్చితంగా దీనికి కట్టుబడి రేవంత్ రెడ్డి ఉండాలంటే కూడా హరీష్ రావు సవాలించిన క్రమంలోనే అమెరికాతోనే హరీష్ రావు గన్పార్క్ వద్దకు రాజీనామా పత్రంతో రాబోతున్నారు. హరీష్ రావును ఇంటి వద్దే పోలీసులు అడుగుతారు, గన్పార్క్ వద్ద అడుగుతారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలైతే దీనిపై ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి దీనిపై ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారు, హరీష్ రావు గన్పార్క్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో అనేది మాత్రం చాలా ఉత్పత్తిగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు పార్లమెంటు ఎన్నికలు సమయం దగ్గర పడుతున్నది. ఇటు అన్ని పార్టీల మధ్య రాజకీయంగా మాటల దాడి కొనసాగుతున్న మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అటు రేవంత్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసిన పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే తన బస్సు యాత్రలో మొత్తం ముందుకెళ్తున్న పరిస్థితి, విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు హరీష్ రావు ముందు కేసు కూడా తన రాజీనామా చేస్తారని సవాల్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.